అందరికీ నమస్కారం. శివుడికి అత్యంత ప్రియమైన పర్వదినం మహాశివరాత్రి గురించి చెప్పుకుందాం. శివుడికి ప్రియమైనది, శివుని ఆరాధనకు ఉత్కృష్టమైన రాత్రే శివరాత్రి. మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు జరుపుకునే శివరాత్రికే మహాశివరాత్రి అని పేరు. శివరాత్రులు 4 రకాలు. శివుడి ఆరాధనకు నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి అనే 4 శివరాత్రులను శాస్త్రాలు వివరించాయి. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసి ఆరాధించటమే నిత్య శివరాత్రి. ఇక ప్రతి నెల పౌర్ణమి ముందర వచ్చే శుక్లపక్షంలో వచ్చే చతుర్దశిని పక్ష శివరాత్రి అంటారు. చతుర్దశి శివుడికి ప్రియమైనదే అయినా కృష్ణపక్షంలోని చతుర్దశి మహాప్రీతికరమైనది. అందువల్ల దీనిని మాస శివరాత్రి అంటారు. అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అని అంటారు. ఇక 4వది మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకునే మహాశివరాత్రి. ఈ విధంగా 4 శివరాత్రులను ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఒక్క మహాశివరాత్రిని ఆచరించడం వల్ల మిగతా వాటన్నింటినీ ఆచరించిన ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. అందుకే దీనిని మహాశివరాత్రి పర్వదినంగా పేర్కొన్నారు. ఇది పరమశివునికి ప్రధానమైన ప్రీతికరమైన పర్వదినం. మరి మనం పండగలన్నీ పగలపూట జరుపుకుంటాం, కానీ ఒక్క శివరాత్రి మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. ఈ పండుగను రాత్రిపూట జరుపుకునేందుకు వెనక పురాణాల్లో కొన్ని గాథలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఈ కథ అందరికీ తెలిసిందే అయినా మరొకసారి గుర్తు చేసుకుందాం. పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణువుదేవుడు మధ్య తమలో గొప్పవారెవ్వరు అనే విషయమై తగాదా వచ్చి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు వాదించుకోసాగారు. ఈ పోరు అధికమైన సమయంలో వారి తగవును తీర్చేందుకు శివుడు వారిద్దరి మధ్య ఒక అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. తన ఆదిని తుదిని ఎవరు కనుక్కుంటారో వారే గొప్పవారు అని శివుడు పలకటంతో శివుడి ఆదిని కనుగొనేందుకు విష్ణువు వరాహ రూపంలో పాతాళం వైపు, బ్రహ్మ హంస రూపంలో ఆకాశం వైపు బయలుదేరి వెళ్ళారు. ఎంత ప్రయత్నించినా వారిద్దరూ శివుని ఆది అంతాలను కనుక్కొనలేకపోయారు. చివరకు శివుడినే ప్రార్థించారు. ఫలితంగా శివుడు వారిద్దరి మధ్య జ్యోతిర్లింగ స్వరూపంలో ఆవిర్భవించాడు. ఆ విధంగా ప్రత్యక్షమైన మూర్తే లింగోద్భవ మూర్తి. ఈ లింగోద్భవం అర్ధరాత్రి పూట జరిగింది కనుక మహాశివరాత్రి రాత్రిపూట జరుపుకోవటం సాంప్రదాయమైనట్లు కథనం. మరో కథ ఏంటో చూద్దాం. పూర్వం ప్రళయ సమయంలో ఈ ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయి సకల లోకవాసులు కష్టాల పాలు కాసాగారు. ఇలాంటి స్థితిలో పార్వతీదేవి లోకరక్షణ కోసం శివుని గురించి తపస్సు చేసింది. పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన శివుడు ఏదైనా వరం కోరుకోమనగా కాళరాత్రి తొలగించి రాత్రింబవళ్ళు ఏర్పాటు చేసి లోకాలన్నింటినీ కాపాడవలనని అంతేకాకుండా తాను చేసినట్లుగా శివుని రాత్రి పూజించే వారికి సకల సౌభాగ్యాలు ఐశ్వర్యాలు సమకూరినట్లు వరాన్ని ప్రసాదించమని పార్వతీదేవి కోరింది. పరమశివుడు అందుకు అంగీకరించి రాత్రింబవళ్ళు ఏర్పాటు చేసినట్లు పార్వతీదేవి కోరిన ప్రకారం శివుడిని రాత్రిపూట పూజించడం ఆచారమైనట్లు కథనం. అప్పటి వరకు రాత్రి పగలు లేవేమో, ఒక్క కాళరాత్రే ఉండేదేమో. ఇకపోతే మహాశివరాత్రి పర్వదినం నాడు మనం ఏం చేయాలి తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినం నాడు ప్రధానంగా 3 విధులను ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అవి ఏమిటంటే అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటం, జాగరణం చేయటం. ప్రధానమైన 3 విధులు ఆచరించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం. మహాశివరాత్రి ముందు రోజున రాత్రి ఉపవాసం ఉండి పవిత్రంగా గడపడంతో పాటు మహాశివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి శివుని అర్చించాలి. అవకాశం ఉన్నవాళ్ళు నదిలో కానీ తటాకంలో కానీ పుణ్యస్నానం చేయటం మంచిది. తర్వాత శివాలయంలో కానీ ఇంటిలో కానీ పరమశివుని అభిషేకించి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. ఈ శివరాత్రి వ్రతాన్ని శివరాత్రి వ్రతం హే తత్కరిష్యేహం ఫలం నిర్విఘ్నం కురు దేవాత్ర త్వత్ప్రసాదాత్ జగత్పతే చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభో పరే హని భోక్షే హం
భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర అనే మంత్రంతో సంకల్పించాలి. ఈ మహాశివరాత్రి నాటి రాత్రి 4 జాములలో విధి విధానంగా క్రమ పద్ధతిలో శివుని ఆరాధించాలని, 4 జాముల్లో 4 రకాలైన అభిషేకాలు చేయాలని శాస్త్రవచనం. శివుని అభిషేకంలో నీటితో పాటుగా తేనె, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, చక్కెర వంటి వాటిని ఉపయోగించాలి. మొదటి జాములో పాలతో అభిషేకించి పద్మములతో పూజ చేసి ఋగ్వేద మంత్రాలను పఠించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేసి తులసీ దళాలతో పూజ చేసి యజుర్వేద మంత్రాలను పఠించి పాయసాలను నైవేద్యంగా సమర్పించాలి. మూడవ జాములో నెయ్యితో అభిషేకించి మారేడు దళములతో పూజించి సామవేద మంత్రాలను పఠించి నువ్వులతో చేసిన వంటకాన్ని నైవేద్యంగా అర్పించాలి. ఇక 4వ జాములో తేనెతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా శివరాత్రి నాడు అభిషేకాలు చేయటంతో పాటు ఉపవాసం ఉండవలను. శివరాత్రి నాడు జాగరణ చెయ్యాలి. జాగారం అంటే రాత్రిపూట పిచ్చి పిచ్చి సినిమాలు, పిచ్చి పిచ్చివన్నీ చేయటం కాదండి. శివుని రాత్రంతా శివ ప్రార్థనలతో, శివగాథలతో, భజనలతో గడపాలి. ఆ పర్వదినాన ఎవరి బుద్ధి మేల్కొని ఉంటుందో వారికి మరణ జననాల పునరావృత్తి భయం ఉండదు. అంటే ముక్తి లభిస్తుంది. కనుక శివరాత్రి నాడు చిత్తశుద్ధితో శివనామస్మరణ చేస్తూ, శివారాధన చేస్తూ జాగరణ చేయాలి. అంతేకాకుండా మహాశివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. శివపార్వతుల కళ్యాణం జరిపించడం, కళ్యాణాన్ని చూడటం వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వారికి త్వరితగతిన వివాహం కుదురుతుంది. వివాహం అయిన వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది. అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. మహాశివరాత్రి నాడు ఇవన్నీ చేయలేకపోయినా ఉపవాసము, జాగరణ పాటించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ శివలింగంపై నీటిని పోసి ఒక్క మారేడు దళాన్ని ఉంచినా శివుడితో పాటు సకల దేవతలను పూజించిన ఫలం లభిస్తుంది. శివలింగ మూలము బ్రహ్మస్వరూపమని, మధ్య భాగం విష్ణు స్వరూపమని, పైభాగం ఓంకార స్వరూపమైన సదాశివ రూపమని, పానపట్టం గౌరీ రూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక శివలింగ పూజ వల్ల దేవతలందరి శుభదృష్టి కలుగుతుంది. చూడండి, ఇవన్నీ ఏమీ చేయలేకపోయి అశక్తులం అనుకునేవారు కనీసం శివనామాన్ని అంటే శివ 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 అని కానీ, ఓం నమశివాయ అని కానీ ఆ నామాన్నిగా జపించటం మంచిదని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. శివ అనే పేరులోని సి అనే అక్షరం పాపాలను హరింపజేయగా, వా అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుందని, శివ అనే నామం స్మరించినంతనే పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. ఈ విధంగా మహాశివరాత్రి రోజంతా గడిపి ఆ మరునాడు అమావాస్య స్నానాన్ని ఆచరించి పరమశివుని మళ్ళీ పూజించాలి. తరువాత ఎవరి శక్తి కొలది వాళ్ళు దానాలను ఇచ్చే ఆచారం కూడా ఉంది. ఈ శివరాత్రి వ్రతం వల్ల సర్వ పాపాలు హరించబడి అనంతమైన పుణ్యం ఫలం లభిస్తుంది. పైన చెప్పినట్లుగా 4 జాముల్లో 4 రకాల అభిషేకాలు, పూజలు చేయటానికి వీలు లేని వాళ్ళు, చేయలేని వాళ్ళు శివప్రీత్యర్థం శివరాత్రౌ శివపూజాం కరిష్యే అని సంకల్పించి శివుని పూజించి ఓం నమశివాయ అనుకుంటే చాలు. అవన్నీ జరిపిన పుణ్యం ఫలం లభిస్తుంది.